హలో గురు, ఇవాల్టి మన వీడియోలో ఈ ఆడోళ్ళ ఐడియాలతో అదరగొడుతూ బెదరగొట్టే కొన్ని అద్భుతాలని, మన మగాళ్ళు ఆడోళ్ళ ముందట బిల్డప్ కి పోయి తీట తిమ్మిరి తీర్చుకున్న కొన్ని అరుదైన వీడియోలని, అలాగే ఈ వంట మాస్టర్లు మన మతి పోగొట్టాల చేసే కొన్ని వెరైటీ వంటకాలని, ఇక లాస్ట్ లో ఈ మ్యాజిక్ కాస్త చేయబోయి అందరి ముంగల బోల్తా పడిపోయే కొన్ని అమేజింగ్ వీడియోలను చూసి బాగా నవ్వుకోబోతున్నారు. వీడిని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇలా సైకిల్ మీద పోయేటోడు చక్కగా పోకుండా కాళ్ళతోని అలా ఇలా అనుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా చివరి దాకా పోయేసరికి కింద పడిపోతాడు. దూల తీరింది పో. గురు, ఈ మేస్త్రి వాళ్ళ కామెడీ చూడండి. ఇతనికి హైట్ సరిపోవట్లేదని ఎలా బకెట్ లోపల ఎక్కి మాల్ని అందిస్తున్నాడు. పైన ఉన్న మేస్త్రి బిత్తరపోయాడు. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇతను టెక్నాలజీతో ఏం చేశాడో మీరే చూడండి. మౌస్ కి టేప్ కట్టి స్టిక్ లా చేసి గేమ్ ని ఆడదామని చూసే లోపే ఇదేట్రా ఇది, ఫ్లైట్ కాళ్ళతో నడుస్తుంది. ఈ వీడియో ఫన్నీగా ఉండబోతుంది చూడండి. సిమెంట్ బత్తని ఎత్తుకొచ్చి సిమెంట్ లో వేసేసాడు. సిమెంట్ మొత్తం మీద పడిపోయింది. అమ్మో, వీళ్ళ టెక్నాలజీకి దండం పెట్టాలి గురు. ఖరాబ్ అయిన పాత డ్రమ్ ని ఉపయోగించి ఎలా కూలర్ ని చేసేసారో చూడండి. ఎలా వస్తాయి గురు ఇలాంటి ఐడియాలు. పిచ్చోలైపోయారు మా టీం అంతా. ఈ బార్బర్ ఒక వెరైటీ హెయిర్ కట్ డిజైన్ ని చేద్దాం అనుకునే లోపే చూడండి మంచిగా ఉన్న హెయిర్ కాస్త ఎలా అయిపోయిందో. మనం ఎన్నో వెరైటీ దోశలని చూసుంటాం, కానీ ఈ లెవెల్ అతి పెద్ద దోశని ఎప్పుడు చూసుండం. పాపం మీ అక్కకి వాళ్ళ భర్త ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడో చూడండి. మంచిగా నూడిల్స్ తింటున్న టైంలో వచ్చి ఒక రింగ్ డబ్బాని అక్కడ పెట్టగానే తను రింగ్ తెచ్చాడేమో అని అనుకుంటుంది. తీరా చూస్తే అది రింగ్ కాదు, నెయిల్ కటర్. పాపం తినే నూడిల్స్ ముక్కులు వచ్చేసింది. ఇదేంట్రా ఇది, వీడెవడో గాని మామూలు వంటకాలు వండేయట్లేదు. ఒక్క కడాయిలోనే 4 రకాల వంటలు వండేస్తున్నాడు. అబ్బా, ఏం వాడకమయ్యా అబ్బో. ఫ్రెండ్స్, తర్వాతి అమేజింగ్ ఐడియాని చూడండి. బ్రష్ ఈ విధంగా ఉపయోగపడుతుందని మనం ఏ రోజు అనుకోలేదు. గురు, ఈ కామెడీ చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. మనోడు ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వచ్చి ఇలాంటి ఐస్ క్రీమ్ ఒకటి కావాలని అడుగుతాడు. ఇంకా వెంటనే ఐస్ క్రీమ్ ఓనర్ చూడండి సగం కొరికిన ఐస్ క్రీమ్ ని ఇచ్చేస్తాడు. ఇదేంటి భయ్యా ఇలా ఇచ్చావని అడిగితే, చూడు సేమ్ టు సేమ్ ఉంది కదా అని అంటాడు. వారే బా, ఇది వెనకాలికి చూస్తే గప్చుప్ బండిలానే ఉంది, కానీ ముందల చూడండి ఆటోపై గప్చుప్ బండి సెట్ చేసేసాడు. కారు వెనకాల ఇలాంటి స్ప్రింగ్లను పెట్టే అద్భుతమైన ఐడియా ఎలా వచ్చిందో ఏమో చూడండి. వెనకాలికి ఏ కారు గుద్దినా కూడా అదే వెనక్కి పోవాల్సిందే. ఈ అమ్మాయి అర్ధరాత్రి ట్రైన్ రోడ్ దగ్గర షో చేస్తుంటే పక్కనే ఉన్న ఒక ట్రాన్స్ అక్క వచ్చి తన దూల ఎలా తీర్చిందో చూసేయండి. వారే వా, ఇలాంటి రింగ్ పారాన్ని నట్లకి కాకుండా థమ్స్అప్ బాటిల్ మూతని తీయడానికి కూడా ఉపయోగిస్తారని ఈ రోజే అర్థమైంది ఫ్రెండ్స్. వీడెవడో గాని తెగ పిసినారులా ఉన్నాడు గురు. బండలు తుడిచే మాపు ఒక పూస ఉంటే దాన్ని కూడా వదలకుండా తూడ్చేస్తున్నాడు. ఆహా, తిండిపోతి పోటీలు పెడితే ఈ అక్క ఫస్ట్ ర్యాంక్ లో వచ్చేలా ఉంది గురు. వామ్మో, ఈ కపుల్స్ మామూలు కాదు గురు. ఒకేసారి ఎంత మందిని కనేసారో చూడండి. మనోడు ఫోన్ లో మాట్లాడుతూ ఎక్కడ ఆలోచిస్తున్నాడో గాని వాటర్ ని తాగి బాటిల్ ని పారేయకుండా ఫోన్ ని పారేశాడు. ఇంకా ఎంత వెతికినా ఏం లాభం గురు, అది ఎక్కడ దొరుకుతుంది.
వారే వా మదర్ ఆఫ్ ది ఇయర్ అంటే ఈమెను చూడండి. వాళ్ళ కూతురు ఫోన్ లో ముఖం పెట్టి వదలట్లేదని వెంటనే టేప్ తీసుకొచ్చి ఎలా చుట్టి పారేసిందో చూడండి. ఇరగా తీసాపు అంటే పాపం మన చింటూ బాయ్ గానికి ఎంత కష్టం వచ్చిందో. మనోడు దాని లవర్ ఫోటోకి లైక్ కొట్టాడని పక్కకి ముఖం పెట్టుకొని అలిగి ఏడుస్తుంది. వీడెవడో గాని ఫుల్ బాటిల్ లేపేసి డ్రైవింగ్ ని హెవీ స్పీడ్ లో చేసి వచ్చి చెట్టు పైకి కార్ నెక్కిచ్చేశాడు. ఇంకా వెంటనే పక్కనున్న రియాక్షన్ ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముసలోడు పాముని బయటికి తీయడానికి నాదస్వరం ఊడుతూ రమ్మని పిలుస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న తీట పోరగాడు వచ్చి చెయ్యితో ఇలా అనగానే చూడండి ఎలా బెదురుకొని పోతాడు. ఆహా, ఇదెక్కడి మా ఐస్ గ్లాసెస్ గురు. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఇక్కడ కడ్డీపై కూర్చొని షో చేస్తున్న ఈ అందమైన అమ్మాయి వెనక్కి ఎలా పడిపోయిందో చూడండి. మనోళ్ళిద్దరు ఏదో డీప్ గా మాట్లాడుకుంటూ వస్తున్న టైంలో చేతిలో ఉన్న ఎగ్ని తీసి పక్కనుడు పైకి ఎగరేస్తాడు. అది అందుకోపోయి మనోడు రే మామ హై జంప్ చేస్తేనే పోలీస్ సెలక్షన్ లో సెలెక్ట్ అవుతావు అని చెప్పగానే వీడు చూడండి ఓయ్ 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 పడిపోయాడు. ఓ అక్క, నీ బరువుకి ఆ గాడిదేం మోస్తుంది కానీ కింద పడిపోయింది అనగానే. గురు, ఈ ఫోటోలో మీకు ఏమర్థమైందో తప్పకుండా కామెంట్ లో తెలియజేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఏ తీటనా పట్టగాళ్ళు టపాసుని డబ్బా కింద పెట్టి దూరం పరిగెడుతుంటే ఆ డబ్బా వచ్చి వాళ్ళ మీదనే పడిపోతుంది. ఓరిని దుంపతిగా చెప్తే విన్నావు గాని వద్దు అంటే ఆ ఎండ్రకాయతో ఎందుకు పెట్టుకున్నావురా, అది అక్కడ పట్టేసుకుంది. ఈ పోరగానికి అమ్మాయి బొడ్డును చూడగానే ఏమనిపించిందో, చెయ్యి పొట్టి ఇలా నొక్కగానే అమ్మాయి ఒక్కటిచ్చేసింది. ఆహా, అక్క నెమ్మలంగా బోట్ లోకి ఎక్కుదామని చూస్తుంది. ఇంకా ఒక కాలు లోపల పెట్టి ఇంకో కాలు లోపల పెట్టే పోయేలోగా పడిపోయింది నీటిలో. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆహా, కోతి బ్రో వెంటనే అట్టి పనుల కోసం ఎలాంటి ప్లాన్ వేశాడో చూడండి. అబ్బా తమ్ముడు, పాపం మనోడి పరిస్థితి ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. బెలూన్ పెట్టి తొక్కేసింది. తర్వాత బొమ్మ దద్దర్లు పోతే ఆహా, వీడు షూలేసిని తీసి కాలికున్న దుమ్ముదులిని చేపలు తింటాయేమో అనుకుంటాడు. ఇంకా వెంటనే చేపలు చూడండి వాడి వాసన తట్టుకోలేక ఎలా పైకి లేసాయో. ఫ్రెండ్స్, మనోడి దూల ఎలా తీరిందో చూడండి. కుంపు మాస్టర్ల గోడని ఇలా నెట్టగానే పక్కనున్న గోడ వచ్చి మీద పడిపోయింది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి, అంటే నోరు పడిపోయిందా? గురు, ఈ అక్కని ఒకసారి క్లియర్ గా చూడండి. పొలాల్లో కాల్వ నుంచి వచ్చే నీటిని తాగుతూ ఎలా ఎంజాయ్ చేస్తుందో. నీళ్లు తాగేటప్పుడు కొంచెం తేడాగా అనిపించిందో ఏమో. ఒకసారి పక్కకు చూడగానే ఆహా, కోతికి కండ్లద్దాలు నచ్చాయేమో. వెంటనే లాక్కొని వచ్చి పెట్టుకొని ఫోజ్ ఇచ్చేస్తుంది. వారు బా మగ్గి బాయ్ సూపర్. వామ్మో, ఈ ఏనుగు లాంటి అమ్మాయి వచ్చి ఏనుగుపై ఎక్కగానే ఏనుగు చూడండి. మనోడు చింటూ పైన కేక్ పై కొడదామని చూస్తే చింటూ పై వాడినే కేక్ పై కొట్టేసింది. గురు, ఎవరైనా వచ్చి ఆడోళ్ళకి జర హెల్ప్ చేయండి. కిక్ రాడ్ అనుకుని స్టాండ్ ని కొట్టేస్తున్నారు. ఎందుకక్క ఆడుకునేటోళ్ళు చక్కగా ఆడుకోక చెట్ల మధ్యలోకి పోయి ఆడుకుంటున్నారు. బెలూన్లు పగిలిపోయాయా? తక్కువ
ఏ బోండా బాబు గాని ఒకసారి చూడండి, మంచిగా పిజ్జాని తిన్నాక సాస్ బాటిల్ ని లేపేస్తాడు, మూత మొత్తం ఊడిపోయి నోట్లో పడిపోతుంది. ఓయ్ ఓయ్ మామ, ఎంతో ధైర్యం చేసి అక్కతో ఆడుతున్నావు, జర జాగ్రత్త చెప్పారుగా. గురు మానవుడికి ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసి వచ్చాడో చూడండి. ఫోన్ ను లాక్కున్నా కూడా అమ్మాయి సపోర్ట్ చేయట్లేదని వచ్చి బ్యాగ్ ని తీసుకుంటాడు, అయినా కూడా సపోర్ట్ చేయట్లేదని వెంటనే వచ్చి ఆ అమ్మాయిని లేపేసుకొని పోతాడు. పెద్ద ప్లానింగ్ గురు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? వీడి తీటేశాలకి దూల ఎలా తీరిపోయిందో చూడండి. వంట దగ్గరికి వచ్చి దాన్ని ఆట పట్టిస్తుంటే అది వెంటనే వాడిపై ఉమ్మేస్తుంది. ఈ ముసలోడు చూడండి, ఊపుంది ఊపేస్తా అనే లెవెల్లో నిప్పులపై ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయాడు. నువ్వు వెళ్తే వెళ్ళావు గాని బామ్మని ఎందుకు ఎత్తుకెళ్ళావు తాత? ఈ ఆడోళ్ళ తమాషాలు చూస్తుంటే ప్రతిరోజు నవ్వుకోలేక చచ్చిపోతున్నా గురు. పడిపోయారు. దుబాయ్ లో దిగితే బిల్డింగ్ల మధ్యలో ఫోటోలు దిగాలి, కానీ ఇలా వంట వెనకకి వచ్చి ఫోటో దిగితే ఎలా ఉంటుందో చూడండి. చిచి. వీడియోలో పిచ్చితో వీడి పిల్లం ఊకే ఫోన్ ని చూస్తుందని ఒక కవర్ ని తీసుకొచ్చి తన నెత్తిపై వేసేస్తాడు. ఇక డౌట్ రాకుండా ఉండడానికి వాడు కూడా ఒక కవర్ వేసుకుంటాడు. అయినా కూడా చూడండి వాడి ప్లాన్ ఎలా ఫెయిల్ అయిపోయిందో. పాపం మనోడు ఈ బోండా మక్కని గుర్రం పైకి ఎక్కించడానికి ఎంత తిప్పలు పడుతున్నాడో చూడండి. ఎంత బరువు ఉందో ఏమో, మనోడు లేపలేకపోతున్నాడు. రే ఇద్దరు లేపినా కూడా లేవట్లేదు కదా, పడిపోయింది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ఫ్రెండ్స్, చివరిగా ఈ అమేజింగ్ కామెడీని చూసి బాగా నవ్వుకోండి. మనోడు రోజు తాగి హాస్పిటల్లో జాయిన్ అయినా కూడా లిక్కర్ బాటిల్ మాత్రం వదిలిపెట్టకుండా బొడ్లో దాచుకుని వచ్చేసాడు. ఏం గుండె గురునిరి. కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో పార్ట్ 2 అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోలు మీకు రోజు వస్తూనే ఉంటాయి.